మహిళలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలు నిరసిస్తూ స్థానిక పాత బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు నిరసన తెలిపారు. జిల్లా పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలకు చిన్నపిల్లలకు రక్షణ కరువైందని అన్నారు. కూటమి పాలనలో మహిళల భద్రతను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత మహిళ ఉండి కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కంబం విజయరాజు, నగరాధ్యక్షురాలు జిజ్జువరపు విజయ నిర్మల, చండీప్రియ, దున్న బేబీ, అంగడాల సీతారామమ్మ, సాయిల స్వాతి, తొత్తడి వేదకుమారి, మంద జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలం నుంచి మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. జగన్ గారి పరిపాలనలో మహిళలకి పెద్దపీట వేశారు. ఎన్నో పథకాలు కూడా ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఆడబిడ్డ నిధి అంటూ, ఉచిత బస్సు అంటూ ఒక్క పథకం కూడా నెరవేర్చలేదు. దానికి తోడు ఈ ప్రతిదానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అందరి మీద అడిగిన ప్రతి ఒక్క విషయం మీద కేసులు పెట్టు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. అలాగే రాజ్యాంగంలో మహిళలకు రక్షణ కల్పించాలని, పోలీసులు మహిళలకు రక్షణగా ఉండాలని రాజ్యాంగం అంబేద్కర్ నిర్మిస్తే వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టిస్తూ లోకేష్ గారు రాజ్యాంగాన్ని మన ప్రభుత్వంలో అరాచకాలు చేస్తూ మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు. మన హోంమంత్రి ఒక మహిళ అయినప్పటికీ కూడా మహిళల పట్ల ఆవిడికి కనీస మర్యాద కానీ బాధ్యత కానీ లేకుండా ఇప్పటికైనా మన హోంమంత్రి గారు, మన కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి మహిళలకు రక్షణ కల్పించాలని మన రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయో, మరి పూటకొక మరి మర్డరు, ఒక మానభంగం అనే విధంగా మరి కూటమి పాలన వెళ్తుంది. మరి ఈ విధంగా జరుగుతున్న మహిళలపై అఘాయిత్యాలు మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా పార్టీ అధ్యక్షుల వారి పిలుపు మేరకు మరి ఈరోజు మేము అంబేద్కర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగిందండి. పోలీసులు కూడా మరి వ్యవస్థను నిర్వీర్యం చేసి వారు కూడా మరి ఏ విధంగా మరి టీడీపీ పాలనలో మరి వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళకే తొత్తులుగా మారిపోయారండి. ఫ్రీగా స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరిగే పరిస్థితి లేదండి. మరి హోంమంత్రి గారు కూడా ఒక మహిళ ఉండి కూడా ఆవిడ కూడా మరి ఏ విధంగా మాట్లాడుతున్నారో మీడియా ముందుకు వచ్చి ఆవిడకు కూడా ఏమీ తెలియట్లేదు. ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు అది ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే ఖండించాల్సింది బాధ్యత మీకు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తే అనేకమైన పథకాలు గుర్తొస్తున్నాయి. మరి కూటమి నాయకులు మరి 40 సంవత్సరాల అనుభవం ఉందని చంద్రబాబు నాయుడు గారు మరి పేరు చెప్తే ఒక పథకం కూడా గుర్తొచ్చే పరిస్థితి లేదు. మీరు ఇప్పటికైనా ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మేము ఈరోజు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి తండ్రి లాంటి వారు రాజ్యాంగాన్ని ఇచ్చి ప్రజలను, స్త్రీలకు అన్ని విధాలుగా మరి మాకు అవకాశం కల్పించిన ఆయనకి మా గోడు చెప్పుకోవడానికి వచ్చి ఉన్నామండి. మహిళలపై ఇప్పుడైనా అఘాయిత్యాలు మానుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి. గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అక్క చెల్లెలమ్మ అందరి తరపున నమస్కారాలు. ఎందుకంటే మరి ఈరోజు పాలన కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే తండ్రికి పుల్లు తల్లికి కన్నీరులాగా ఉంది ప్రభుత్వం. ఎక్కడ ఆడపిల్లలకి రక్షణ లేదు. ప్రతి ఆడపిల్ల కూడా భయభ్రాంతాలతో బతుకుతూ ఉంది. బయటికి వెళ్తే ఎక్కడైనా మద్యం ఏరిలై పారుతుంది. తాగాక ఆడపిల్ల ఒంటరిగా వెళ్తుంటే ఆ పిల్లని అల్లరి చేయటం, పాడు చేయటం. మరి మన హోంమంత్రి మహిళ, ఆ మహిళ మరి మహిళలకు ఎంతో రక్షణగా ఉంటుందని అందరూ కూడా మరి గెలిపించారు. ఆ మహిళే ఇప్పుడు పట్టించుకోని పరిస్థితి. అన్ని దాడులు, రెడ్ బుక్ పరిపాలన, ఎవరు మాట్లాడితే వాళ్ళని అరెస్టులు, ఎవరు మాట్లాడితే వాళ్ళ ఇళ్ళకెళ్ళి దాడులు చేయటం. కానీ ఎవరూ భయపడరు. ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండి ప్రతి మహిళకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.